నమస్తే, వెల్కమ్ టు హాట్ పాప్కార్న్ డిబేట్. ఏదైతే దేశమంతటా కూడా ఉద్రిక్త పరిస్థితులు, దేశ సరిహద్దుల్లో పూర్తిగా ఘర్షణ వాతావరణం, మరి ఏదైతే ఆపరేషన్ సింధూర్ అలాగే భారత్ పాక్ల మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం, మరి ఇదే దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అంతర్జాతీయంగా కూడా పెద్ద ఎత్తున దీనిపైన చర్చలు జరుగుతున్నటువంటి క్రమంలో మరి పాకిస్తాన్ చేస్తున్నటువంటి ప్రచారాలు కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారినాయి. మరొక వైపున భారత్ ఫైటర్ జెట్స్ని ధ్వంసం చేశాం, భారత్ భూభాగంలోకి పాక్ ఆర్మీ చొరబడి పూర్తిగా భారత్ సైన్యాన్ని వెనక్కి పంపించాం అంటూ కొన్ని ఫేక్ ప్రచారాలు ఏదైతే పాకిస్తాన్ చేస్తూ ఉందో అవి కూడా చర్చనీయాంశంగా మారినాయి. అయితే ఈ క్రమంలో మరి ఏపీ రాజకీయాల్లో కూడా ఒక హాట్ చర్చ నడుస్తూ ఉంది. మరి ఆ చర్చ కూడా ఏమిటి అంటే పాకిస్తాన్ వర్సెస్ జగన్మోహన్ రెడ్డి. మరి ఈ రెంటికి ఏమిటి సంబంధం అని చూస్తే, పాకిస్తాన్ ఏదైతే ఈ రోజున భారత్ తోటి జరుగుతున్నటువంటి యుద్ధం పైన ఫేక్ ప్రచారాలు చేస్తూ ఉందో, మరి జగన్మోహన్ రెడ్డి కూడా తన రాజకీయ మనుగడ కోసం ఇదే ఫేక్ ప్రచారాలు నమ్ముకుని ఆ ఫేక్ ప్రచారాలతోటి ప్రజల్ని మళ్ళీ నమ్మించి మళ్ళీ 2029లో అధికారంలోకి రావాలి అనేటువంటి కుట్రలు పన్నుతా ఉన్నాడు అనేటువంటి ఒక వాదన కూడా చాలా బలంగా వినిపిస్తూ ఉంది. మరి నిజంగా అటు పాక్ చేస్తున్నటువంటి ఫేక్ ప్రచారాలు, మరి దానితోటి జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ఫేక్ ప్రచారాలకి పోలిక ఎలా చూడాలి అనేటువంటి అంశాలే ఈరోజు డిబేట్లో చర్చించబోతా ఉన్నాం. డిబేట్లో పాల్గొంటూ ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు, అలాగే సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. సార్ నమస్తే. నమస్కారం సార్. సత్యమూర్తి గారు, ముందుగా అసలు జరుగుతున్నటువంటి ఈ పాక్ భారత్ మధ్య యుద్ధం, మరి అందులో పాకిస్తాన్ చేస్తున్నటువంటి ప్రచారాలు మనం చూస్తూ ఉన్నాం. మరి దేశమంతా కూడా ఈ రకమైనటువంటి ఉద్రిక్త పరిస్థితులు, ఇంకో పక్కన ఈ యుద్ధ వాతావరణం, ఇవి చూస్తున్నటువంటి క్రమంలో వైసీపీ జగన్మోహన్ రెడ్డి వాళ్ళు చేస్తున్న ఈ రాజకీయాన్ని, వాళ్ళు చేస్తున్నటువంటి ఈ ఫేక్ ప్రచారాల్ని ఎలా చూడాలి? అంటే ఈ రెండు సబ్జెక్టులలో కూడా మెయిన్గా ఏంటంటే ఈ ఫేక్ ప్రచారం అనేది. ఇప్పుడు పాకిస్తాను మేము అది కూలగొట్టాము, ఇది కూలగొట్టేసాం, ఇండియాలో మొత్తం 4 రాష్ట్రాలు ధ్వంసం చేసాం, స్మాష్ చేసాం, అది ఇది అని చెబుతుంది. వాస్తవానికి అక్కడ పాకిస్తాన్లో మొత్తం అంతా సైనిక స్థావరాలు మొత్తం లేపేస్తున్నారు. ఎయిర్ బేస్ లేపేశారు. రావల్పిండి ఎయిర్ బేస్ మొత్తం లేపి అవతలు పడేశారు వాళ్ళ ఆర్మీ ప్రధాన హెడ్ క్వార్టర్స్లో. అక్కడ జరుగుతున్నది అది. ఇక్కడ వాళ్ళు దాన్ని ఎటు తట్టుకోలేరు కాబట్టి వాళ్ళేదో తుర్కియా నుంచి తీసుకొచ్చిన ఆ డ్రోన్లు గీన్లు వేసుకుంటూ ఇవి మేము చాలా పెద్ద సాధిస్తున్నాం అని వాళ్ళు చెప్పుకుంటూ ఉన్నారు. అంటే వాళ్ళ గురించి వాళ్ళు గొప్ప చెప్పుకోవటం. రెండో వైపు ఇండియాని ఒక తృణీకరించి చూడటం. వాస్తవంగా ఇండియా వేస్తున్న స్కట్లకి అల్లాడుతున్నది పాకిస్తాన్. నిన్న పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఇంటి పక్కన పేలుళ్ళు జరిగినాయి. ఆ పేలుళ్ళు ఎందుకు జరిగినాయి? మనమేమి పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ని మనం టార్గెట్ చేయలే. పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఇంటి పక్కన దావుద్ ఇబ్రహీం ఉన్నాడు. మనం బాంబులేసింది ఇక్కడి నుంచి కొడితే అక్కడ వెళ్ళి పడ్డాయి. అక్కడ పడితే ఆ పేలుళ్ళకి ఇతను బంకర్లోకి వెళ్ళిపోయాడు పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టరు. ఎక్కడికి వెళ్ళాడు? ఇప్పటివరకు సర్ఫేస్ కాల, బయటికి రాలే. అంటే ఇంత దాడులు ఇంత తీవ్రంగా భారత్ చేస్తూ ఉంటే పాకిస్తాన్ అక్కడ దాడులు చేయడం చేతకాక యువతలకు వచ్చి మేము అది చేసాం, ఇది చేసాం అని ప్రగల్భాలు పలుకుతూ ఉన్నది. మేమేం చేయటం లేదు, ఇండియానే దాడి చేస్తున్నది, ఇండియానే దాడి చేస్తుందని చెప్పటం అన్నమాట. ఇక్కడ కట్ చేస్తే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ కూడా వీళ్ళు మీరు అడగచ్చు, జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ ఏంటండి? జగన్మోహన్ రెడ్డి అండ్ పార్టీ కదా అని. అది పార్టీ కాదు, అది కంపెనీనే, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. ఈ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో వీళ్ళు కూడా ఏం చేస్తారంటే అంత డ్యామేజ్ వాళ్ళకి జరుగుతూ ఉంటుంది. వాళ్ళ పార్టీలో అసలు లీడర్ ఎవడు కనపట్టలేదు, దొరకట్లేదు, ఎవడు మాట్లాడట్లేదు, బయటికి రావట్లేదు. కానీ ఈ ఫేక్ ప్రచారంతో తాము బలంగా ఉన్నట్టు, తాము నెక్స్ట్ ఇంకా ఎప్పుడు ఎలక్షన్ జరిగితే అప్పుడు మేము అధికారంలోకి వచ్చేస్తామని చెప్తా ఆ పోజులో ఉన్నట్టు వీళ్ళు అంత ప్రచారం చేసుకుంటూ బతుకుతున్నారు. అంటే ఫేక్ ప్రచారాలు చేయటానికి ఆయన జగన్మోహన్ రెడ్డి చెప్తాడు, ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాడు 20 రోజులకో నెల రోజులకో ఒకసారి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి నేను పోలీసుల్ని బట్టలిప్పు తీసుకొడతా అంటాడు.
మళ్ళీ ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టే వరకు ఆ వీడియోని తిప్పుతూ ఉంటారనమాట సోషల్ మీడియాలో. అంటే మొత్తం అన్ని చోట ఒక్కటని కాదు, ఒక్క చోట కాదు, అమరావతి వర్క్స్ అంతా చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి. అవి కూడా అదేమో జగన్మోహన్ రెడ్డి ఇచ్చినట్టు ఈ తాలు తప్ప కంపెనీలు కాదు. షాపూర్జీ పల్లంజీ, ఎల్ఎన్టీ, మెగా ఇంజనీరింగ్ ఇటువంటి వాళ్ళకి వాళ్ళు కాంట్రాక్ట్లు ఇప్పించారు. అది కూడా ఆన్లైన్ ఈ ప్రొక్యూర్మెంట్లో వాళ్ళు, ఈ టెండరింగ్లో వాళ్ళు దరఖాస్తు వీళ్ళు ఈ క్వాలిఫికేషన్స్ ఉండాలంటారు, ఈ పనులు చేయాలంటారు. దానికి వాళ్ళు ఈ టెండరింగ్ విధానాన్ని పెట్టారు, వేసుకున్నారు. వాళ్ళు లోయెస్ట్ బిడ్ వాళ్ళని సెలెక్ట్ చేస్తారు. ఈ చిన్న చిన్న కంపెనీలు కావు కదా, అన్నీ చాలా పెద్ద కంపెనీలు, ఇతర దేశాల్లో కూడా ఆపరేషన్స్ చేసే అంత పెద్ద కంపెనీలు. ఈ కంపెనీలకిట మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చారట. ఆ మొబిలైజేషన్ అడ్వాన్స్లో కమిషన్లు తీసుకుంటున్నారట. అంటే ఎంత ఈ అమరావతి అంటేనే ఓ మీద పడిపోవటం, అక్కడ ఏదో జరుగుతుంది, ఏదో కుంభకోణం జరుగుతుంది అని ప్రచారం చేయటం. అమరావతిని ఒరిజినల్గా ఇప్పుడు పాకిస్తాన్ గురించి చెప్పుకున్నాం కదా, వాడికి స్కడ్ వేయటం రాదు, వాడికి క్షిపణి ప్రయోగం చేయటం రాదు, వాడి దగ్గర ఏమీ లేవు. ఏమీ లేకపోయినా మేము జైసల్మేర్ కొట్టేశాం, ఇటు అమృత్సర్ కొట్టేశాం, ఇటు ఇది కొట్టేశాం, పఠాన్కోట్ అని వాడు చెప్తూ ఉంటాడు. అట్లా వీళ్ళు కూడా, ఈ జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ కూడా, వీళ్ళు వచ్చి అమరావతిలో మొత్తం అసలు ఏం లేదు, అమరావతిలో ఏం లేదు అని చెప్పి చెప్తూ ఉంటారు. సత్యమేవ జయితే, ఎప్పటికైనా సత్యమే గెలుస్తుంది. వీళ్ళు చేసే ఇవి ఫేక్ ప్రచారాలని ఎవడు కూడా నమ్మటానికి సిద్ధంగా లేడు. అక్కడ జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల కాలంలో ఎంత విధ్వంసం చేశాడో అందరికీ తెలుసు. కాబట్టి జగన్మోహన్ రెడ్డిని ఈ జన్మకైతే నమ్మరు. సార్ డివిఎస్ గారు, ముఖ్యంగా చూస్తే ఈ రోజున దేశ సరిహద్దుల్లో ఉగ్రవాదుల టెర్రర్, అలాగే ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ టెర్రర్ అనేటువంటి ఒక ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడం, రాష్ట్రంలో అసలు శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించిపోయినాయి, ఎక్కడికక్కడ రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతోటి అక్రమ కేసులు, తప్పుడు కేసులు పెట్టి అక్రమ అరెస్టులకు పాల్పడుతున్నారు అనేటువంటి ఈ ప్రచారాన్ని తీసుకెళ్ళడం, అంటే ఇక్కడ ప్రభుత్వమే ఒక టెర్రరిజంని చేస్తున్నట్లుగా చేస్తోంది అనేటువంటి ఒక ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడం, ఈ కుట్రలను ఎలా చూడాలంటే? అంటే ఫేక్ పార్టీ, ఫేక్ లీడర్, మరి ఫేక్ ప్రచారమే కదా వాళ్ళు చేసేది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నమ్ముకున్నదే ఈ ఫేక్ ప్రచారాన్ని. దాన్ని వాళ్ళ మరి రిషి, ఆ సోషల్ మీడియా సజ్జల భార్గవ రెడ్డి కనపడతలేదా, అర్జున్ రెడ్డి పాకిస్తాన్ వెళ్ళారా? అంటే వీళ్ళు అక్కడ పాకిస్తాన్ తరఫున సోషల్ మీడియా వాళ్ళే ఆపరేట్ చేస్తున్నారా? ఎందుకంటే అక్కడ ఫేక్ న్యూస్. ఇప్పుడు సత్యమూర్తి గారు చెప్పారు, ఏది అసలు నీకు 70% భారత్ గ్రిడ్ ధ్వంసం అయింది, కరెంట్ లేదని చెబుతున్నారంట. యాక్చువల్గా ఎక్కడైతే వీళ్ళు రాత్రిపూట క్షిపణులు కొడుతున్నారో, డ్రోన్లు వేస్తున్నారో అక్కడ బ్లాక్అవుట్ అమలు చేస్తుంటే వాళ్ళకి మనకి కరెంట్ పోయింది, మేమే గ్రిడ్ ధ్వంసం చేసామని వాళ్ళు చెప్పుకోవటం. వ్యూహంలో భాగంగా సరిహద్దు రాష్ట్రాల్లో బ్లాక్అవుట్ నరేంద్ర మోడీ అమలు చేస్తున్నారు. దానికి వాళ్ళు ఇచ్చిన బిల్డప్ అన్నమాట. లేకపోతే రఫేల్ కొట్టామంటారు. అసలు రఫేల్ కొట్టగలిగే శక్తి మీ దగ్గర ఉందా పాకిస్తాన్లో? ఇప్పుడు రఫేల్ ఏం చేస్తుందంటే, కొంచెం వెయిట్ ఎక్కువైంది అనుకో విమానం, దానిలో ఉన్న లగేజ్ కొంత వదులుద్ది, ఇది కొన్ని ట్యాంకులు తగ్గించుకుంటుంది. బాగా హైట్ వెళ్తున్నా, బాగా స్పీడ్ వెళ్ళాలనుకున్నా, ఆ వదిలినదేదో అక్కడ పడింది అనుకుంటా, అది చూసి ఆపండి రఫేల్ని కొట్టామంటారు. సత్యమూర్తి గారు, గాజా యుద్ధం ఆ వీడియో తీసుకొచ్చి పాకిస్తాన్ యుద్ధం అనేవాడు మొదలుతున్నారు. ఉక్రెయిన్ వార్, అందులో విజువల్స్ వీడియోస్ తీసుకొచ్చి ఇక్కడే వాడుతున్నారు. ఏం గుర్తొచ్చింది మనకి? ఇప్పుడు మన విజయవాడ వరదలప్పుడు బంగ్లాదేశ్ ఫ్లడ్స్ని తీసి మన జగన్మోహన్ రెడ్డి ప్రచారం చేసినట్టు, ఏది ఒక అమ్మాయి ఉంటుంది, ఇక్కడ నా చుట్టూ అన్ని శవాలే అని చెబుతూ ఉంటుంది. అంటే ఎలా ఫేక్ న్యూస్ అనేది వాళ్ళ ప్రజలు అప్రమత్తం కావాలి. ఏది అటు ఇండియా పాకిస్తాన్ వార్లో జరుగుతున్న ఫేక్ ప్రచారం అయినా, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి సృష్టిస్తున్నటువంటి ఈ ఫేక్ ప్రచారం అయినా, ఈ ఫేక్ ఉన్మాదుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఏ ఉన్మాదులు?
ఫేకోన్మాద్ కొత్త పదం మంచి ఒకటి వాడుతున్నారు. మంచి పదాన్ని ఖాయం చేశారు. నేను ఎక్కడో చదివాను, అది మందేం కాదులే, కానీ అసలు ఫేకోన్మాదులు అనేది ఇంకో పదం చదివానండి. ఏంటి, నాకు తెలిసి పెట్రోలింగ్ ఎక్కడ జరుగుద్దంటే మనకి నైట్ ఎక్కడన్నా బాగా అరాచక శక్తులు ఇవి జరుగుతున్నా, లేదు బాగా వివిఐపీలు ఉన్న ప్రాంతంలో కాపలా కాస్తుంటారు మన పోలీస్ పెట్రోలింగ్. సైబర్ పెట్రోలింగ్ వచ్చింది, కొత్త పదం విన్నా. ఏంటిది, సైబర్ పెట్రోలింగ్ అనమాట. ముందు ఈ ఫేకోన్మాదులు భరతం పట్టడం కోసం వీళ్ళకి కాపలా గాయటం. అంటే ఈ డీప్ టెక్ వచ్చిన తర్వాత ఈ ఏఐని ఉపయోగించి వీళ్ళు చేస్తున్నటువంటి విధ్వంసం ఏది, ఫేక్ న్యూస్ అన్నమాట. సమాజంపై రుద్దుతున్నారు, ప్రజల్ని పొల్యూట్ చేస్తున్నారు, తప్పుదారి పట్టిస్తున్నారు, ఉద్రిక్తతల్ని రెచ్చగొడుతున్నారు. ఆ మంటల్లో వీళ్ళు చలి కాచుకోవాలని చూస్తున్నారు. పాకిస్తాన్ చేస్తుంది అదే గతంలో, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది కూడా ఇదే అన్నమాట. ఇక్కడ మోసగిచ్చేవాడిది తప్పు కాదు, మోసపోయే వాళ్ళదే తప్పు. మనమేదో జగన్మోహన్ రెడ్డిని తిట్టుకోవటమో నవ్వుకోవటమో కాదు, ముందు ప్రజలు మీరు తెలుసుకోవాలి. ఏది, మనకు మనం ఎడ్యుకేట్ అవ్వాలి. అది చూడగానే నీకు అర్థమైపోవాలి, ఓ ఇది ఫేకే. ఇవాళ జగన్ ఆయన ఏది మాట్లాడినా ఫేకే అని చెప్పి జనం కూడా అర్థం చేసుకుంటున్నారు. ఆయన అసలు నిజం చెప్పినా ఇక జనం నమ్మని పరిస్థితి అన్నమాట. ఇలాంటి పరిస్థితుల్లో ఇవాళ అంబటి రాంబాబు ఏమన్నాడు చూసావా, సజ్జల రామకృష్ణాడితో మాట్లాడుతూ, దేశం మొత్తం యుద్ధం చేస్తుంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏంటి గోల, ఈ అరెస్టులు ఏంటి, ఈ సజ్జలను పిలిపించడం ఏంటి, వాళ్ళని పిలిపించడం ఏంటి అంటున్నాడు. అంటే కాల్పుల విరమణ ఒప్పందంలాగా ఏం కోరుకుంటున్నాడు అంబటి రాంబాబు, అరెస్టుల విరమణ ఒప్పందం కోరుకుంటున్నాడా, లేకపోతే కేసుల నుంచి తప్పుకునే ఒప్పందం అడుగుతున్నాడా, నాకైతే అర్థం కాదు. అక్కడ యుద్ధం జరుగుతుంది ఎవరిపైన, ఉగ్రవాదులపైన, మోడీ చూసుకుంటున్నారు. ఇక్కడ యుద్ధం జరుగుతుంది ఎవరిపైన, ఆంధ్రప్రదేశ్లో అవినీతి పరులపైన. అది యుద్ధమే, ఇది యుద్ధమే. ఇక్కడ ఏది ఆగేదేమీ లేదు. లాజికల్ ఎండ్కి తీసుకెళ్లేదాకా నరేంద్ర మోడీ ఆ యుద్ధాన్ని వదిలిపెట్టడు, చంద్రబాబు ఈ యుద్ధాన్ని వదిలిపెట్టాడు అనమాట. భరతం పట్టడం ఖాయం. అటు పాకిస్తాన్ భరతం పడతాం, అది భారత ఆర్మీ చూసుకుంటోంది. ఇక్కడ ఈ వైసీపీ భరతం పట్టడం అనేది ఇక్కడ న్యాయస్థానాలు, ఇక్కడ దర్యాప్తు సంస్థలు ఇవి చూసుకుంటున్నాయి. సార్ సత్యమూర్తి గారు, అంటే మనం మొదటి నుంచి చూస్తే అధికారం కోల్పోయినటువంటి మొదటి రోజు నుంచే ప్రభుత్వం పైన విషం చిమ్మడం అనేటువంటిది ప్రారంభించింది వైసీపీ. అందులోనూ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఇంకో అడుగు ముందరకేసి ఏకంగా ఢిల్లీ వరకు, మరి కూటమి ప్రభుత్వం ఏర్పడి 18 రోజులు 20 రోజులు గడవక ముందే ఢిల్లీ వరకు వెళ్ళి 30 హత్యలు 36 హత్యలు అంటూ ఆ ప్రచారం. ఇక అక్కడి నుంచి చూసుకుంటే మీరు అన్నట్లు అమరావతి మీద కావచ్చు, లేదంటే రాష్ట్రంలో ఏదైతే లిక్కర్ కేసు, ఈ రోజున రాష్ట్రాన్నే కుదిపేస్తున్నటువంటి లిక్కర్ కేసు, మరి దానిపైన కూడా అసలు అదేం కేసు, అందులో కేసే ఉంది. ఎక్కడైనా కూడా ప్రైవేట్ వ్యక్తులకి మద్యం అమ్మకాల కోసం వాళ్ళకి అనుమతులు ఇస్తే వాళ్ళంతా ఓ సిండికేట్గా ఏర్పడతారు, వాళ్ళు దాంట్లో కమిషన్లు తీసుకుంటారు. అదైతే కనుక అక్రమం అవుతుంది, అది వ్యాపారం అవుతుంది. కానీ ప్రభుత్వమే నిర్వహించినప్పుడు అసలు అక్కడ కుంభకోణానికి ఆస్కారం ఏముంది? షాపులు తగ్గించాము, ధరలు తగ్గించాము, నీట్గా చాలా ట్రాన్స్పరెంట్గా మద్యం అమ్మకాలు చేస్తే కేసుల పేరుతోటి ఈ రోజున వేధిస్తున్నారు, ఈ రకంగా రాజకీయ కక్ష సాధింపులు చేస్తున్నారు అంటూ ఇదొక పెద్ద ప్రచారంగా చేస్తున్నటువంటి వైనం ఎలా చూడాలి? దీన్ని అతి తెలివితేటలు అంటారు, అతి తెలివితేటలు అంటారు. నువ్వు చేసిందే పెద్ద కుంభకోణం, దొరుకుతున్నాయి మొత్తం అన్నీ. మొత్తం అంటే వీళ్ళు ఎంత సంపాదించారు, ఎంత దీన్ని మనీ లాండరింగ్ చేశారు, ఇందులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఈ మొత్తం ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేసే 2 అధికారులు, ఒక ఐఏఎస్ అధికారి, ఒక జగన్మోహన్ రెడ్డికి నమ్మిన బంట్లైన వీళ్ళిద్దరూ, ప్లస్ భారతీయ సిమెంట్లో ఒక శాశ్వత డైరెక్టరు గోవిందప్ప బాలాజీ అని, ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, వీళ్ళందరూ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయిపోయి ఈ డబ్బుల్ని ఎక్కడి నుంచి ఎక్కడికి పంపించారు అనేది మొత్తం సిట్ దగ్గర ఆధారాలు దొరికిన తర్వాత కూడా మేము గవర్నమెంట్ ద్వారా నడిపితే కుంభకోణం ఎట్టుంది? నువ్వు కుంభకోణం చేయటానికే గవర్నమెంట్ ద్వారా నడిపించావు. నువ్వు షాపులు తగ్గించింది ఎందుకు? బ్లాక్ మార్కెట్లో నువ్వు అమ్ముకోవటానికి. నువ్వు చేసిన ప్రతి పని, నువ్వు డిస్టిలరీలు, బ్రోరీలు అన్నీ స్వాధీనం చేసుకోవటం దగ్గర నుంచి ఎట్లా స్వాధీనం చేసుకున్నారో ఆ విషయాలన్నీ కూడా అందరికీ చాలా స్పష్టంగా తెలుసు. సజ్జల శ్రీధర్ రెడ్డి
నీకు సరెండర్ అయిపోయాడు కాబట్టి నువ్వు అతనితో కలిసి మొత్తం ఈ లాబింగ్ అంతా నడిపే. సజ్జల శ్రీధర్ అంటే ఎస్పీవై ఆగ్రోస్ అతను నిర్వాహకుడు. ఎవడైతే నీకు సరెండర్ కాలేదో వాళ్ళందరినీ బలవంతంగా పక్కకు తోసావు. నువ్వు తయారు చేసింది నువ్వే, అమ్మింది నువ్వే. అంటే ప్రభుత్వంలో నువ్వు ఉండి నువ్వు అమ్మిచ్చావు. ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా అందులో క్యాష్ డీలింగ్స్ చేసి ఇదంతా చేసిన నువ్వు ఈ రోజునొచ్చి ఆధారాలు సృష్టిస్తున్నారు. 4,000 కోట్ల రూపాయలు దుబాయ్లో పెట్టుబడి పెట్టింది కూడా ఈ సిట్ అధికారులే. అసలు ఈ డిస్టిలరీల వ్యవహారంలో కూడా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ఒక ఫేక్నే ప్రచారం చేశాడు. ఎందుకంటే ఆ రోజున చూపిస్తూ గత తెలుగుదేశం ప్రభుత్వమే ఈ డిస్టిలరీలన్నిటికీ కూడా అనుమతులు ఇచ్చింది అని చెప్పి అక్కడ ప్రజలకి అబద్ధాలే చెప్పుకుంటూ వచ్చారు. అవన్నీ మళ్ళీ వీళ్ళ వ్యక్తులతోటి బలవంతంగా లీజులు తీసుకున్నారన్న విషయాన్ని అవి చెప్పకుండా గత ప్రభుత్వం ఇచ్చింది అనుమతులు అంటూ. అంటే ఆదాన్ డిస్టిలరీ ఎప్పుడుంది? అది కూడా పాత చంద్రబాబు నాయుడుదే. అది కూడా లీలా డిస్టిలరీ ఎప్పుడుది? అసలు ఎక్కడది? అది ఎక్కడుంది లీలా అనేది? పాండిచ్చేరిలోది. ఇవన్నీ మొత్తం ఈ ఫేక్ గాళ్ళు, వీళ్ళు ఫేక్ ప్రచారాలు చిన్న దగ్గర నుంచి పెద్ద దాకా ఫేక్ ప్రచారాలు చేయటం. నీకు బ్రాండ్లు బ్రాండ్లు తీసుకొచ్చింది అవన్నీ ఎవరు తెచ్చారు? అవి కూడా చంద్రబాబు తెచ్చాడని చెప్పాడు అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి. అసెంబ్లీ సాక్షిగా చెప్పాడు. ఈ బ్రాండ్లు అండి, బ్రాండ్ అంటున్నారు, ఇవి నా బ్రాండ్లు కాదు, చంద్రబాబు నాయుడు తెచ్చిన బ్రాండ్లు అని. ఇప్పుడు ప్రెసిడెంట్ మెడలు, స్పెషల్ స్టేటస్, బూమ్ ఇవన్నీ తీసుకొచ్చి బొక్కాయించటం. నీకు డబ్బులు ఎక్కడికి చేరినాయో అడిగి చెబితే గోవిందప్ప బాలాజీని అడిగితే చెప్తాడు డబ్బులు ఎక్కడికి చేరినాయో. నీ ధనంజయ రెడ్డి ఐఏఎస్ ఆఫీసరు, ఆయన అడిగితే మాజీలే అయిపోయాడు, రిటైర్ అయిపోయాడు, కానీ ఆయన అడిగితే చెప్తాడు డబ్బులు ఎక్కడికి వెళ్ళినాయో. చెప్తారు, ఉండు, తొందరపడమాక. నీకు గవర్నమెంట్ పాలసీని మార్చుకొని నేను షాపులు తగ్గించాను, రేట్లు పెంచాను. రేట్లు ఏం పెంచావు? 10 రూపాయలకి నీకు లిక్కర్ తయారైతే 270 రూపాయలకి అమ్ముతావు. ఎందుకు? నీ మార్జిన్ కోసం. ఆ డిక్షనరీ అన్నీ నడిపింది నువ్వే అనేది ఈ పాట ఇప్పుడే ఎస్టాబ్లిష్ అయిపోయింది కదా. ఇంకొక విషయం ఏంటంటే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కనిపెట్టిన నిజాలు కాదు ఇవన్నీ. ముందు నుంచే చెప్తూ ఉన్నారు ఇందులో కుంభకోణం జరుగుతుంది, డబ్బులు వసూలు చేసుకుంటున్నారు, డబ్బులు మనీ లాండరింగ్ చేస్తున్నారని చెప్పి తెలుగుదేశం ఎప్పటి నుంచో చెప్తూ ఉన్నది. అవి ఇప్పుడు అన్నీ ఎస్టాబ్లిష్ అవుతూ ఉన్నాయి. నీకు అన్ని కల్పిత కథలే అయితే నీకు 4,000 కోట్ల రూపాయలు నువ్వు దుబాయ్కి నీ సునీల్ రెడ్డి ద్వారా నువ్వు ఎక్కడ పెట్టుబడి ఎట్లా పెట్టించావు? ఆ 4,000 నువ్వు 1,00,000 కోట్లది లెక్క చెప్పొద్దు, ఈ 4,000 కోట్ల లెక్క చెప్పు. నీ సునీల్ రెడ్డి కష్టపడి అగ్రికల్చర్ చేసి సంపాదించాడు, వ్యవసాయం చేసి విజయసాయి రెడ్డి లాగా. ఎక్కడి నుంచి వచ్చింది 4,000 కోట్లు? అసలు అతను దాదాపుగా 18-22 కంపెనీల్లో ఈ 5 ఏళ్లలో డైరెక్టర్ అయ్యాట. ఎట్లా అయ్యాడు చెప్పు? ఇవన్నీ చెప్పాలి కదా. ఆ రాజు కసిరెడ్డి అన్నీ చెప్తాడు, కూర్చొని అన్నీ చెప్తున్నాడు. మొత్తం ఎన్ని కంపెనీలు పెట్టారు, ఎట్లా పెట్టారు, తీసుకొచ్చారు, బంగారం ఎట్ట కొన్నారు, వజ్రాలు ఎట్ట కొన్నారు, అన్నీ ఒక్కొక్కటి బయటకు వస్తున్న టైంలో అన్నీ దొంగ ప్రచారాలు. మీకు ఒక చిన్న వాళ్ళు ఇటీవల చేసిన ఒక దొంగ ప్రచారం, ఎంత పచ్చి అబద్ధం ప్రచారం చేస్తున్నారంటే, కూటమి ప్రభుత్వం అంటే తెలుగుదేశం పార్టీ నాయకులు అప్పట్లో జగన్మోహన్ రెడ్డి ఈ ప్రభుత్వ భవనాలకి ఆయన పార్టీ రంగులు వేసుకుంటే చాలా పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. సుప్రీంకోర్టు 2 సార్లు చివాట్లు పెట్టింది జగన్మోహన్ రెడ్డిని. చంద్రబాబు నాయుడు కట్టించిన టిట్కో ఇళ్ళకు కూడా జగన్మోహన్ రెడ్డి బొమ్మ రంగులు వేసుకున్నాడు, ఆయన పార్టీ రంగులు వేసుకున్నాడు. మొత్తం కరెంటు స్తంభాలకు కూడా వేసుకున్నాడు. కరెంటు స్తంభాలకు కాదు, మరీ పిచ్చి ఎంత ముదిరింది అంటే చెట్లకి రంగులు వేశాడు. వైసీపీ జెండా రంగులు చెట్లకి కూడా నేస్తాడు రంగు. గాంధీ బొమ్మకి రంగులు వేశారు. ఇవన్నీ చేసి మొత్తం ప్రజలందరూ చేయని అసహించుకున్నారు కదా. అదే ప్రచారాన్ని ఇప్పుడు తెలుగుదేశం మీదకి డైవర్ట్ చేయాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. మంగళగిరిలో నారా లోకేష్ అప్పటికి ఇంకా ఎమ్మెల్యే కూడా కాదు, వాళ్ళందరూ ఆ మంగళగిరిలో వాళ్ళందరూ వచ్చి, అయ్యా మాకు కుటుంబ మిషన్లు ఇప్పించు, మాకు జీవనోపాధి అంటే ఆయన సొంత డబ్బులు పెట్టుకొని
కొంత ఎన్టీఆర్ ట్రస్ట్ దగ్గర నుంచి అక్కడి నుంచి ఇక్కడి నుంచి డబ్బులు సేకరించి ఆయన సొంత డబ్బులతోటి ఆ మిషన్లు ఇచ్చాడు, కుట్టు మిషన్లు ఇచ్చాడు. ఆ కుట్టు మిషన్లకి పసుపు రంగు ఉన్నది. మరి లోకేష్ ఇచ్చేవి పసుపు రంగులో ఇస్తాడు, ఇంక ఏ రంగులో ఇస్తాడు? ఆయన సొంత డబ్బులు, ఆయన కుట్టు మిషన్లే కాదు, తోపుడు బండ్లు ఇచ్చాడు. వాటన్నిటికి చూసినప్పుడు పసుపు రంగే ఉంటుంది. తోపుడు బండ్లే కాదు, ఆయన చిన్న చిన్న బడ్డీలు తయారు చేసి, కొట్లు ఉంటాయి కదా ఈ పాన్ షాపులు, అవి తయారు చేసి ఇచ్చాడు. అవి ఏ రంగులో ఉంటాయి చూసిరాపో, పసుపు రంగులోనే ఉంటాయి. అవి సొంత డబ్బుతో ఇచ్చాడు. అన్ని సొంత డబ్బులతో ఇచ్చినవి. అదే కాదు, మామూలు టీ స్టాల్స్ దగ్గర వాటి దగ్గర విషయస్ ఇండెక్స్ అనే ఒకటి ఇండెక్స్ బోర్డులు పంపించాడు. అవి పసుపు రంగులోనే ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి చూసుకోపో, అవన్నీ ఆయన సొంత డబ్బులతోటి ప్రజలకు కొంచెం హెల్ప్ చేయాలన్న ఉద్దేశంలో ఇచ్చినవి. అట్లా ఇచ్చినవి ఈ రోజున ఆ కుటుంబ మిషన్లో తీసుకొచ్చి చూడు, మమ్మల్ని ఆ రోజున అన్నాడు మేము రంగులు వేసుకున్నామని చెప్పాడు. ఇప్పుడు చూడు ఏమిస్తున్నాడు, ఈ కుట్టు మిషన్ల మీద పసుపు రంగు వేసుకొని ఇస్తున్నాడు అని అప్పటి ఫోటోలు. అప్పటికి లోకేష్ ఇంకా ఎమ్మెల్యే కూడా కాదు. అంటే నువ్వు కూడా నీ సొంత డబ్బుతో ఇవ్వు, వాటికి బులుగు రంగులు వేసుకో. డివిఎస్ గారు, మరి మీరు న్యాయంగా మాట్లాడాలి. జగన్మోహన్ రెడ్డి ఎక్కడన్నా సొంత డబ్బులు ఖర్చు పెడతాడండి? జగన్మోహన్ రెడ్డి కానీ, ఆయన సతీమణి కానీ, ఆయన కన్న తల్లి కానీ, ఆయన చెల్లెలు కానీ, ఎవరైనా ఆ కుటుంబం మొత్తంలో రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి రాజారెడ్డి దగ్గర నుంచి ఎవరైనా సొంత డబ్బులు ఎక్కడన్నా ఖర్చు పెట్టారా? ఇస్తారా? అసలు వాళ్ళకి ఇన్కమింగ్ తప్ప అవుట్ గోయింగ్ ఉండదు. అసలు ప్రభుత్వ డబ్బుతో నువ్వు మరి 1000 కోట్లు ఖర్చు పెట్టి ఎలా నీ పార్టీ రంగులు వేసుకుంటావు? అందుకే సుప్రీంకోర్టు కూడా 2 సార్లు చెప్పింది. సుప్రీంకోర్టు తుడిచేయమన్నది. అటువంటిది ఇప్పుడు ఎప్పుడో లోకేష్ మంగళగిరిలో ఇచ్చిన కుట్టు మిషన్లని, ఆ కుట్టు మిషన్లని మహిళలు వాడుకుంటున్నారు, వాళ్ళు సంపాదించుకుంటున్నారు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతూ ఉన్నారు. టీ బడ్డీల దగ్గర నుంచి అన్నీ కూడా తోపుడు వాళ్ళ దగ్గర నుంచి ఇచ్చాడు లోకేష్. అవన్నీ వాడుకొని కొన్ని వేల కుటుంబాలు బాగుపడుతున్నాయి. వాళ్ళందరూ డైలీ వేజ్ ఎర్నర్స్. వాళ్ళు అటువంటి పనులు చేసే దానికి లోకేష్ ఎంకరేజ్ చేశాడు. మీ కాళ్ళ మీద మీరు నిలబడండి అని ఆయన ఎంకరేజ్ చేయడానికి ఇవన్నీ ఇస్తే, అది చూసావా అవన్నీ పచ్చగా ఉన్నాయండి, పచ్చగానే ఉంటాయి. తెలుగుదేశం ఇచ్చేవి పచ్చగా ఉండక నీ జెండా రంగుల్లో ఉంటాయా? వాళ్ళ సొంత డబ్బులతోటి వాళ్ళు ఇస్తున్నారు. అందుకని అంటే ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్. ఎంత ఫేక్ ప్రచారం చేస్తాడు ఈ జగన్మోహన్ రెడ్డి అనే దానికి ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ అంతే. అంటే ఎవరైనా కానీ లేదా రాష్ట్రం అయినా కానీ పచ్చగా ఉంటే చూసి ఓర్వలేని తనం. సరే, అయితే ఇక్కడ ప్రధానంగా చూస్తే జగన్మోహన్ రెడ్డి ఆయన అధికారంలో ఉన్నప్పుడు మరి ఆనాటి రాజకీయ ప్రత్యర్థులపైన మరి బహిరంగ వేదికలు అవి కూడా ఏంటి అంటే ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలు, వాటిని రాజకీయ సభలుగా మార్చేసి అప్పటి రాజకీయ ప్రత్యర్థులపైన ఆనాటి ప్రతిపక్షం పైన ఆయన చేసినటువంటి ఆరోపణలు, ఆ విమర్శలు కావచ్చు, లేదంటే ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత ఈ రోజున అధికారులకి వాళ్ళని బెదిరింపులకి పాల్పడుతున్నటువంటి వైనం, గుడ్డలోడ తీస్తా అని చెప్పి ఆయన మాట్లాడడం, సప్త సముద్రాల అవతలున్నా కూడా లాక్కొస్తూ ఉండడం, మరి ఇక విచారణలకు పిలుస్తూ ఉంటే కొంతమంది పరారవుతున్నారు, అజ్ఞాతంలోకి వెళ్తున్నారు, ఇంకొంతమంది కోర్టులకి చుట్టూ తిరుగుతూ ఉన్నారు. మరి నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు, ఈ మళ్ళీ ప్రభుత్వం మారి మేము అధికారంలోకి వస్తే మీ పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి చూసుకోండి. మరి జగన్మోహన్ రెడ్డి కూడా ఇదే తీరు కొనసాగించుంటే తెలుగుదేశం పార్టీ ఉండేదా? అంటే మేము ఎంతో చక్కగా పరిపాలన చేశాం, ఈ రోజున వీళ్ళు రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతున్నారు అంటే ఇది ప్రజల్ని నమ్మిద్దామని చెప్పి ఇంకా ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు, ఇలాంటి ప్రచారాలు అంటే నమ్మే పరిస్థితి ఉంటుందంటారు. అంతా మాయ. జగన్మోహన్ రెడ్డి ఏంటంటే అదొక జగన్ మాయ. ఏది ఒక మత్తులోకి వెళ్ళని పంపడం, తను చెప్పే అబద్ధాలని నమ్మించటం, నోరు తెరిస్తే అబద్ధం. ఏది అసలు ఇవాళ ఒక పెద్ద అబద్ధాలు రాయుడుగా జగన్మోహన్ రెడ్డి ఎన్ని అబద్ధాలు. అరే తల్లి మీద అబద్ధాలు ఆడుతున్నాడు. తల్లి మీద వేసిన కేసుల్లో ఎన్ని అబద్ధాలు చెప్పాడు. ఎన్సీఎల్టీకి గిఫ్ట్ డీడ్ ఇచ్చింది అతనే, ఎంఓయూ చేసుకుంది అతనే, కానీ నాకు సంబంధం లేదంటాడు. అంటే ఇప్పుడు నువ్వు నిన్న ప్రేమిస్తావు, ఇవాళ ప్రేమించకపోతే వెనక్కి తీసుకుంటావా? చెల్లి మీద నాకు ప్రేమ లేదు, నాకు ఇచ్చేయమంటాడు. తల్లి మీద నాకు ప్రేమ లేదు, నాది నాకు ఇచ్చేయమంటాడు. ఇప్పుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఎన్ని అబద్ధాలు చెప్పాడు సతీష్. ఏంటి 36 మంది డిఎస్పీలు ఒకటే కులం అన్నాడు.
పాపం పిచ్చోళ్ళు నమ్మారు. ఏది అదే మళ్ళా మేకతోటి సుచరిత అసెంబ్లీలో చెప్పింది, అంతా ఒడిదే, మా వాడు చెప్పింది అబద్ధం, 12 మంది మాత్రమే ఓసీలు, 17 మంది అదర్ క్యాస్టు, రెడ్డి, కాపు, తర్వాత అంతా తలా ఒక్కొక్కళ్ళు ఉన్నారు, క్షత్రియ 2 అంట. ఆమె చెప్పింది ఏది సుచరిత, ఇతను హోంమంత్రి. అంటే ఎంత నమ్మించాడు, నమ్మినాడు ఇది తప్ప, నమ్మించినాడు తప్ప, మోసం చేసినాడు తప్ప, మోసపోయినాడు తప్ప, నమ్మేలాగా చెప్పాడు. అసలు మామూలుగానా? అసలు ఏంటి అసలు అతను ఆడేదే అందమైన అబద్ధాలు అనమాట. అంటే ఇప్పుడు అబద్ధాన్ని కూడా ఇంత అందంగా చెప్పగలడు అనేది ఇతని దగ్గరే మనం నేర్చుకోవాలి. పింక్ డైమండ్ అన్నాడు, ఏమైంది పింక్ డైమండ్ ఉందా అసలు? పింక్ డైమండ్ కనుక ఇప్పుడు 24 గంటల్లో కనుక వెళ్ళి ఎతికితే చంద్రబాబు ఇంటో దొరుకుద్ది, లేకపోతే నేను రిజైన్ చేస్తా అన్నాడు విజయసాయి రెడ్డి. అప్పుడు రిజైన్ చేయలేదు కానీ ఇప్పుడు రిజైన్ చేశాడు. ఇది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దెబ్బకి దడుచుకుని ఒక దెబ్బకి రిజైన్ చేశాడు. ఆ రోజు పింక్ డైమండ్ అన్నాడు. అంటే ఈ పింక్ డైమండ్ జగన్ తరపున వత్తాసు తీసుకుని వాదిచ్చినటువంటి విజయసాయి రెడ్డి పరిస్థితి ఏమైంది వాళ్ళ? ఆ రోజు వాదిచ్చినటువంటి ఇదే నమ్మబలికినటువంటి మరో తోడు దొంగ రమణ దీక్షితులు ఏంటి ఆయనకి జరిగింది? ఎంత అవమానం, ఎంత పరాభవం. ఇవాళ వాళ్ళిద్దరూ ఉసురే జగన్మోహన్ రెడ్డికి తగిలిందా? రమణ దీక్షితులు శాపమేనా? విజయసాయి రెడ్డి ఉసురేనా? అంటే ఎన్ని అబద్ధాలు ఆడతాడు. నిన్నది కూడా లేటెస్ట్గా మాట్లాడాడు, ఏదో ఇడ్లీ గురించి మాట్లాడాడు. ఏంటంటే ఆ ఇడ్లీ ఏంటి? ఇడ్లీ రాదు, రూపాయికి భూములు ఇచ్చేస్తున్నారని చెప్పి. అంటే ఉర్సానా అరసానా? అతను ఉర్సా అంటాడు. అంటే ఇప్పుడు వాళ్ళకి యాక్చువల్గా ఇచ్చిందేమో 56.5 ఎకరాలు 50 లక్షలకి, 3.5 ఎకరాలు ₹1 కోటి వాళ్ళు వివరణల మీద వివరణలు ఇచ్చుకుంటున్నారు. ఇతను మాత్రం వాళ్ళు వివరణ ఇచ్చినా సరే ఒక 15 రోజుల నుంచి ఇదే అసలు. అంటే ఏంటి పిచ్చి జనం, చెప్పిందే చెబితే నమ్మక సస్తారా? అంటే ఇవాళ యాక్చువల్గా నిన్న మనం చూసాం బిట్స్కి ఎంతకి ఇచ్చారు అమరావతిలో? 70 ఎకరాలు బిట్స్కి ఇచ్చారు, క్యాబినెట్ ఆమోదం చేసింది. ఎకరం 50 లక్షలకి ఇచ్చారు. ఎవరికి? బిట్స్కి. లా వర్సిటీకి కూడా ఒక 55 ఎకరాలు ఏమి ఇచ్చారు మొన్న క్యాబినెట్లో ఇచ్చినటువంటి కేటాయింపుల్లో. అంటే బిట్స్కి అంతకి ఇచ్చారు 50 లక్షలు అమరావతి, మరి ఉర్సాకు కూడా అంతకే ఇచ్చారు 50 లక్షలు, ఇంకా ₹1 కోటి ఇంకా ఎక్కువ ఇచ్చారు 3 ఎకరాలు. కొమ్మినేని శ్రీనివాసరావు ఏమంటాడు? ఊదరగొట్టారండి డిబేట్లో. విశాఖపట్నంలో అయితే 50 లక్షలకి ఇస్తావా, మరి అమరావతిలో ఎందుకు ఇవ్వని అడిగారు. ఇక్కడ ఇచ్చారు. ఇప్పుడు ఏం మాట్లాడతాడు కొమ్మినేని శ్రీనివాసరావు? ఇప్పుడు అమరావతిలో 50 లక్షలకి ఇచ్చినప్పుడు అంటే వీళ్ళు ఎలా గుడ్డ గాల్చి ముఖానేసి తుడుచుకోమంటారో, అంటే నీ ముఖానికి మసి అయ్యేది. ఇప్పుడు జనాన్ని ముఖం మొత్తానికి జనం ముఖాలకి మసిపూసాడు జగన్. ఏది ఫేక్ న్యూస్ ద్వారా, ఈ అబద్ధాల ద్వారా జగన్ జనం ముఖానికి మసిపూసాడు. ఇప్పుడు వాళ్ళు కడుక్కున్నారు. వాళ్ళు కడుక్కోవటం కాదు, జగన్ను కూడా కడిగారు, శుభ్రంగా కడిగారు అన్నమాట. 151 నుంచి 11కి కడిగేశారు. ఇక్కడ సప్త సముద్రాల అవతల ఉన్న లాక్కొస్తాను అని జగన్మోహన్ రెడ్డి చెప్పిన కరెక్ట్గా 15 రోజుల్లో సప్త సముద్రాల అవతల ఉన్న రాజకేశిరెడ్డిని లాక్కొచ్చారు పోలీసులు. ఈయన బట్టలపు తీసి కొడతా అని ఈయన అనంగానే పిఎస్ఆర్ ఆంజనేయులు తీసి లోపలేశారు. బట్టలు తీసేశారు. అంటే యూనిఫామ్ లేదు ఆయనకు, యూనిఫామ్ లేదు. ఈయన ఏది మాట్లాడితే అది పోలీసులు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఏది మాట్లాడితే దాన్ని పోలీసులు చేసి చూపిస్తున్నారు. దేవుడు దేవుడు అంటే ఆయన చెప్తాడుగా, పైన దేవుడు ఉన్నాడు, కింద ప్రజలు ఉన్నారు. అంటే దేవుడి రూపంలో పోలీసులు చేస్తున్నారు. బాబాయిని చంపింది దేవుడికి కదా, ఇప్పుడు దేవుడు వచ్చి చెప్తాడు, ఖచ్చితంగా చెప్తాడు. ఇట్లా అంటే జగన్మోహన్ రెడ్డి చెప్తున్న అబద్ధాలు, బెదిరింపులు. అసలు నిన్న డివిఎస్ గారు నిన్న ఆయన మాట్లాడిన మాటలు వింటే ఇటు మాడుతున్నాడు అనిపించింది. చూసారా కూటమి అధికారంలోకి వచ్చి అప్పుడే 1 year అయిపోయింది. ఇంకొక 3 ఏళ్ళమ్మా, 3 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే అయిపోతుంది అని మామూలు చిన్నపిల్లగాడికి ఇంజక్షన్ చేసేటప్పుడు నర్సు చెప్పినట్టు చెబుతున్నాడు. వాళ్ళు అనుకుని ఉంటారు ఏమని, 3 ఏళ్ళు కన్ను మూసుకుంటే, 1 ఏడాది కన్ను మూసుకుంటే గాలి జనార్దన్ జైల్లోకి వెళ్ళాడు. వెళ్ళాడు. ఇప్పుడు ఇంకా కన్ను మూసుకుంటే నువ్వు జైల్లో ఉంటావా?
అంటే ఎంత భ్రమల్లో బతుకుతున్నాడు చూడు. అతను భ్రమల్లో బతుకుతూ అందరినీ భ్రమల్లోకి నెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అతని మొత్తం నేను పాదయాత్ర చేస్తాను అంటే వాళ్ళ పార్టీ వాళ్ళే నవ్వుతున్నారు. నువ్వు పాదయాత్ర చేస్తావా? అది కూడా ఎప్పుడు 2027లో చేస్తాట. ఇప్పుడు డిక్లేర్ చేస్తున్నాడు. నేను ఇప్పుడు డిక్లేర్ అప్పుడు చేస్తాట. ఇవన్నీ కూడా వాళ్ళు నవ్వుకుంటున్నారు. అంటే సంక్రాంతి నుంచి జిల్లా పర్యటనలు అన్నాడు. అది ఏ సంక్రాంతో తెలీదు అసలు. సంక్రాంతి అయిన వెంటనే వారంలో 2 రోజులు పార్లమెంట్ నియోజకవర్గాల్లోనే ఉంటాను. పార్లమెంట్ నియోజకవర్గం కాదు, నీకు అక్కడికి వెళ్ళి గ్రామాల్లో పడుకుంటాను అన్నాడు. గ్రామాల్లో మరి పడుకోవట్లేదు, ఎందుకో తెలియదు. అంటే అక్కడ ఎలహంకలో లాయర్లతోటి మాట్లాడుకోవాలి కదా. గ్రామాల్లో ప్యాలెస్లు ఉండవు, ఎలహంకలో అడ్వకేట్లతో మాట్లాడాలి. రోజుకొకరిని లోపలేస్తున్నారు పోలీసులు. ఏం చేస్తాడు పాపం. అందుకని జగన్మోహన్ రెడ్డి చేసే ఈ ఫేక్ ప్రచారాల ఆధారంగా మళ్ళీ అధికారంలోకి రావాలని కలలుగంటాం. కళ్ళు మూసుకోగానే 1 year అయిపోయింది. నువ్వు కళ్ళు మూతబడలా నీకు. ఎందుకంటే ఎవరిని అరెస్ట్ చేస్తారో, ఎవరిని ఏం చేస్తారో, నీ వరకు, నీ ఇంటి గడప వరకు పోలీసులు ఎప్పుడు వస్తారో నీకు అసలు నిద్రే పట్టట్లా, కళ్ళు ఆరపట్లే. నువ్వు అది చూసుకో, జాగ్రత్తగా చూసుకో. అక్రమాలు చేయటం ఎందుకు, పోలీసులను చూసి భయపడటం ఎందుకు? ఈ మొత్తం ఈ ఫేక్ ప్రచారాన్ని ఆపకపోతే మరిన్ని తీవ్ర పరిణామాలని జగన్మోహన్ రెడ్డి ఎదుర్కోవాల్సి వస్తుంది. అంటే జగన్ పరిస్థితి పాకిస్తాన్కి ఎదురవుద్దా, పాకిస్తాన్ పరిస్థితి జగన్కి ఎదురవుద్దా? ఇద్దరికీ సేమ్ రిజల్ట్ ఉంటుందనేది నా ఒపీనియన్. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కూడా ఈ తప్పుడు ప్రచారాలు చేసి ఇప్పుడు ఈ మధ్య కొత్త ఆర్టిస్టులని దించాడండి. వాళ్ళందరూ పాత వాళ్ళందరూ పోయారు. అందరూ సగం మంది జైల్లో ఉన్నారు, సగం మంది అక్కడ తిరుగుతున్నారు. కొత్త ఆర్టిస్టులు వచ్చి వాళ్ళు కొత్త విషయాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ కొత్త ఆర్టిస్టులకు కూడా మరి పోలీసులు త్వరలో తగిన రీతిలో సత్కరించాల్సిన అవసరం అయితే కనపడుతూ ఉన్నది. రైట్, ఇది చూస్తూ ఉన్నాం కదా. ఏదైతే ఫేక్ ప్రచారాలతోటి ఏదో గొప్పలు చెప్పుకుందాం, లేదంటే కనుక మిగతా దేశాల ముందర గొప్పగా ఉందాం అని చెప్పి, అలాగే సొంత దేశ ప్రజల నుంచి చేత్కారాలు ఎదుర్కోకుండా ఉండాలి అని చెప్పి పాకిస్తాన్ ఏదైతే తమ మనుగడ కోసం ఈ ఫేక్ ప్రచారాలు చేసుకుంటుందో, జగన్మోహన్ రెడ్డి కూడా ఇదే ఫేక్ ప్రచారాలతోటి ప్రజల్ని నమ్మించవచ్చు. గతంలో ఎలా అయితే నమ్మించి అధికారంలోకి వచ్చామో ఇప్పుడు కూడా మనం చేసేటువంటి ఈ ఫేక్ ప్రచారాలను నమ్ముతారు అని అదే భావనతోటి ప్రజల మీదకి ఏదైతే ఫేక్ ఉన్మాదాన్ని ఆయన రుద్దుతా ఉన్నాడో దాన్ని ఇప్పటికైనా అటు పాకిస్తాను వాళ్ళు చేస్తున్న ఫేక్ ప్రచారాలు ఆపుకోకపోతే అది వాళ్ళకే నష్టం కలిగిస్తుంది. అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా ఈ ఫేక్ ప్రచారాలు ఆపుకోకపోతే మాత్రం ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోక తప్పదు. జగన్మోహన్ రెడ్డికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మిగిలిన ఆ కంపెనీలో మిగిలిన నాయకులకు కూడా అదే పరిస్థితి ఎదురయ్యేటువంటి పరిణామాలే కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా ఇలాంటి దుశ్చర్యల్ని మానుకోవాలి అని అయితే కనుక అటు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు తమ భావాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇది ఈరోజు ఉన్నటువంటి హాట్ పాప్కార్న్ డిబేట్. రేపు మరొక అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ సార్. నమస్కారం.